హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బయట బండి మీద అమ్మే మిర్చి బజ్జీ టేస్ట్ రావాలంటే ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. అదేనండి, ఈరోజు బజ్జీ రెసిపీ చేశాను. ఈ బజ్జీలు చేసుకోవడానికి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యారనుకోండి, ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ బజ్జీలను ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఈ బజ్జీ రెసిపీ కోసమని పావు కిలో మిర్చి బజ్జీ మిరపకాయలను తీసుకున్నానండి. ఈ మిరపకాయలను బాగా శుభ్రంగా 2 సార్ల వరకు బాగా కడిగేసుకొని ఇలా కొంచెం తడి అంతా ఆరిన తర్వాత వీటిని ఇలా నైఫ్ తోటి సన్నగా ఘాట్లు పెట్టుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత మిర్చి కారం అనిపిస్తే గింజలు తీసేసుకోవచ్చండి. ఒకవేళ కారం లేకపోతే గింజలు ఉంచేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కూడా అన్నీ ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఒక పావు స్పూన్ వరకు ఉప్పును వేసుకొని, అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకోనండి. వామును వేసుకొని చేత్తోనే ఇలా బాగా నలుపుతూ ప్రెస్ చేసుకోనండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు శనగపిండిని కూడా వేసుకొని ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా కట్ చేసుకున్న ఈ మిర్చిలోకి ఈ వాము శనగపిండిని స్టఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ కూడా స్టఫ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కప్పున్నర వరకు శనగపిండిని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు సాల్టు, పావు స్పూన్ వరకు పసుపు, ఒక పావు స్పూన్ వరకు వంట సోడాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. బజ్జీలు మునిగేటట్టుగా కొంచెం వెడల్పుగా లోతుగా ఉన్న గిన్నెలోకి తీసుకున్నారంటే బజ్జీ అనేది పర్ఫెక్ట్గా మునిగిద్దండి. అందుకని కొంచెం లోతుగా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకేసారి వాటర్ వేసుకోకుండా, ఒకేసారి వాటర్ వేశారంటే పిండి అనేది జారుగా ఇద్దండి. అందుకనే కొద్దిగా వాటర్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. 1 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి కరెక్ట్గా. 1.5 కప్పు పిండికి 1 కప్పు వాటర్ తీసుకోండి. ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదా, ఉండలేమీ లేకుండా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండిలోకి మనకు బయట బండి మీద మిర్చి బజ్జీ టేస్ట్ రావాలంటే కాగుతున్న ఆయిల్ని 1 స్పూన్ వరకు వేసుకోండి. మరుగుతున్న ఆయిల్ని వేసుకోవాలన్నమాట. ఇలా 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకున్నారంటే మనకి బయట బండి మీద స్ట్రీట్ స్టైల్ లాగా వస్తాయన్నమాట బజ్జీలు అనేవి క్రిస్పీగా. తప్పకుండా మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తరువాత మనం ముందుగా స్టఫ్ చేసుకున్న ఈ మిరపకాయలను ఈ విధంగా పిండిలో మునిగేలాగా బాగా డిప్ చేసుకోవాలండి. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను పెట్టుకొని ఆయిల్ అనేది మీడియం హీట్లో మాత్రమే ఉండాలండి. ఇలా మీడియం హీట్లో ఉన్న తర్వాత బజ్జీలను ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కంపల్సరీ ఎప్పుడు బజ్జీలు వేసినా సరే మీడియం హీట్లో మాత్రమే ఉండేలా చూసుకోండి. మరీ వేడిగా ఉంటే పైన వేగిపోయి లోపల పిండి పిండిగా ఉంటాయన్నమాట. ఆయిల్కి సరిపడా మాత్రమే బజ్జీలను వేసుకోవాలండి. ఈ బజ్జీలను ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్కి సరిపడా వేసుకొని ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి బజ్జీలు అనేవి. చూసారు కదా ఎంత క్రిస్పీగా మనకు ఆయిల్ లాగకుండా వచ్చాయన్నమాట. తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ సెకండ్ బ్యాచ్ బజ్జీలను వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్లో ఉండకుండా కొంచెం హీట్ తగ్గిన తర్వాత వేసుకోండి. ఈ విధంగా బజ్జీలన్నీ కూడా వేసేసుకున్నాను. వేడివేడిగా తింటే మాత్రం చాలా టేస్టీగా బాగుంటాయండి ఈ బజ్జీలు. సో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ బజ్జీలోకి నేను ఇక్కడ ఆనియన్ మసాలా స్టఫ్ని స్టఫ్ చేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇదండి వీడియో. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా బాగుంటాయి. బజ్జీ పిండిలో మాత్రం వేడి ఆయిల్ని వేసుకొని కలుపుకున్నారంటే ఇలా ఆయిల్ లాగకుండా క్రిస్పీగా వస్తాయన్నమాట. అచ్చం బండి మీద బయట దొరికే బజ్జీలాగా ఉంటాయండి.
ఈ విధంగా స్టఫ్ చేసుకొని లెమన్‌తో సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా బావుంటాయి. సో, తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. సో, వీడియో నచ్చిందా? మరి నచ్చితే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.